Today program is the given number. You have to check the given number is Armstrong or not. Armstrong number అంటే ఏంటి? ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని సార్లు మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డిజిట్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 1ని 3 టైమ్స్ నెక్స్ట్ ప్లస్ అలా మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేయాలి. అలా వచ్చే నెంబరు మళ్ళీ ఇదే నెంబరు అయి ఉండాలి. అలాంటి వాటిని ఏమంటారు? ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటారు. సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. సో 1 × 1 × 1 ప్లస్ మళ్ళీ 5 × 5 × 5 ప్లస్ 3 ప్లస్ అలా ఒక్కొక్క నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఒక్కొక్క దాన్ని యాడ్ చేయగా అలా వచ్చిన రిజల్ట్ మళ్ళీ ఇదే నెంబర్ అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. అలా వచ్చిన వాటిని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఏ అనే క్లాస్ తీసుకున్నాము. దాంట్లో మెయిన్ మెథడ్ తీసుకున్నాం. పబ్లిక్, స్టాటిక్, వేడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్స్ తీసుకున్నాము. ఎన్ సమ్ ఈక్వల్ టు 0, ఏ ఎన్ అనేది వేరియబుల్, సమ్ అనేది 0 తీసుకున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ ఎంటర్ ఎనీ నెంబర్. సో మనం ఇచ్చిన నెంబర్ని మనం ఎలా తీసుకోవాలి? కీబోర్డ్ ద్వారా తీసుకోవాలి. సో స్కానర్ యూస్ చేయాలి. స్కానర్ ఆర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో మనం ఇచ్చింది కీబోర్డ్ ద్వారా తీసుకొని ఉంటుంది. ఈ తీసుకున్నది ఏదే మనం ఎప్పుడైతే స్కానర్ యూస్ చేస్తామో అదేంటి? స్ట్రింగ్ అనమాట. ఆ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఇంట్ని మెథడ్ని యూస్ చేయాలి. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ నెక్స్ట్ అనేది ఏది? స్కానర్స్ క్లాస్లో ఉంది. సో ఈ మెథడ్ని మనం ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. సో ఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇలా తీసుకున్న ఇంటీజర్ని ఎందులో స్టోర్ చేస్తున్నాం? మనము ఎన్లో స్టోర్ చేస్తున్నాం. సో మనం ఇచ్చిన నెంబర్ అనేది ఇప్పుడు ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఏదైతే నెంబర్ ఇస్తామో ఇప్పుడు 153 ఇచ్చాము కదా, ఏంటి? ఎన్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ అలా స్టోర్ చేసిన నెంబర్ని మళ్ళీ దీన్ని ఈ ఎన్ వాల్యూని ఏకి అసైన్ చేసాం. సో ఏమవుతుంది? ఇప్పుడు ఎన్ వాల్యూ 153 కదా, ఈ ఎన్ వాల్యూ సేమ్ ఏకి కూడా ఉంటుంది. ఏ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఇప్పుడు వైల్ లూప్ రాస్తాం. n గ్రేటర్ దాన్ 0 అంటే ఇచ్చిన నెంబర్ అనేది 0 కన్నా పెద్దదైతే, అంటే 153 అనేది గ్రేటర్ దాన్ 0 ట్రూ అవుతుంది. సో ఆర్ఎం అనే వేరియబుల్ తీసుకున్నాము. దాన్ని n డివైడెడ్ బై 10 అంటే n మాడ్యూల్ 10 అంటే ఏమొస్తుంది? ఈ 153ని 10తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ తీసుకోవాలి. 150ని 10తో రిమైండ్ చేస్తే ఎంత వస్తుంది? రిమైండరు 153 వస్తుంది. సో అలా వచ్చిందని సమ్ ఈక్వల్ టు ఈ రిమైండర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఈ సమ్కి యాడ్ చేయాలి. అది సమ్లో స్టోర్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఎన్ని డివైడ్ చేయాలి. ఆ డివైడ్ చేసినప్పుడు ఏం తీసుకుంటారు? కోషంట్ తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ ఇచ్చిన ఈ సమ్లో వచ్చిన వాల్యూ మనం రియల్గా తీసుకున్న ఎందుకంటే ఎన్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ మాడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎన్ వాల్యూ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ లాస్ట్లో కంపేర్ చేయడానికి ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఒరిజినల్ అన్ని ఏకి అసైన్ చేసాము. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సమ్ వాల్యూ ఈ అసైన్ చేసిన ఏకి అంటే ఏ ఎంత 150కి సమానం అవుతుందో మనం ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. అలా కాకపోతే ఏమవుతుంది? నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు. వేరియబుల్స్ తీసుకున్నాం కదా, ఏ ఈక్వల్ టు 153, ఎన్ ఈక్వల్ టు 150 అంటే కీబోర్డ్ ద్వారా ఇక్కడ ఏం తీసుకున్నాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇన్ స్కానర్ క్లాస్ తీసుకున్నాము. కీబోర్డ్లో స్ట్రింగ్ తీసుకుంటుంది. ఈ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసాము. ఎట్లా? ఇక్కడ ఈ మెథడ్ అనేది స్కానర్స్ క్లాస్ మెథడ్ని స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నాము. దాన్ని ఎన్లో స్టోర్ చేస్తున్నాం. సో 153 అనేది ఇప్పుడు ఎన్లో స్టోర్ అవుతుంది అనమాట. సో 153 ఎన్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ 153ని ఏకి అసైన్ చేసాము. అంటే ఇప్పుడు ఏలో కూడా 153 ఉంది. ఇప్పుడు వైల్ 153 గ్రేటర్ దాన్ 0 ట్రూ కండిషన్ ట్రూ అయింది. సో 153 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఆర్ఎం తీసుకున్నాం. ఆర్ఎం ఈక్వల్ టు ఎన్ మాడ్యూ 10 అంటే ఎన్ 153ని 10తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది? 10 15 = 150. సో రిమైండర్ 3. సో ఇక్కడ మాడ్ ఆపరేటర్ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి? రిమైండర్. సో ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 3. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ప్లస్ సమ్. సో ఆర్ వాల్యూ ఎంత? 3 కాబట్టి 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి సమ్ వాల్యూ ఎంత? 0. సో మొత్తం ఎంత వచ్చింది? 27. ఇప్పుడు సమ్లో ఎంత ఉంది? 27. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు n/10 అంటే ఇప్పుడు ఎన్ ఇక్కడ ఏం చేస్తున్నాము? డివిజన్ చేస్తున్నాం.
డివిజన్ చేసినప్పుడు ఏం తీసుకోవాలి, కోషంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 15. ఇప్పుడు ఎన్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 15 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మాడ్ ఆపరేటర్ని తీసుకున్నాం. 10 mod 15 ఎంత వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది, 5. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్లో ఎంత ఉంది, 5 ఉంది. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఆర్ అన్న, అంటే సమ్లో ఆర్ ఇంటూ ఆర్ అంటే సమ్ ఇక్కడ ఎంత వచ్చింది, ఆర్ వాల్యూ 5 ఇంటూ 5 ఇంటూ ప్లస్ ఆల్రెడీ సమ్లో ఎంత ఉంది ఇందాక 27. ఈ ప్లస్ 27 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది మొత్తం, 5 క్యూబ్స్ ఆర్ ఎంత, 125 ప్లస్ 27 మొత్తం ఎంత, 152 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు n/10. n/10 ఎంత, n/10 ఎంత ఏం తీసుకోవాలి, కోషంట్ ఎంత ఇక్కడ 1. సో ఎన్లో ఎంత వాల్యూ ఉంది, 1. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. మళ్ళీ రిపీటెడ్ వైల్ n గ్రేటర్ దాన్ 0. సో 1 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి మళ్ళీ చెక్ చేసింది. n mod 10 ఎంత వస్తుంది, 10 zeros 0. సో మాడ్ ఎంత, ఇక్కడ రిమైండర్ ఎంత 1 వచ్చింది. మళ్ళీ సమ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్, 1 ఇంటూ ప్లస్ ఎంత ఉంది సమ్లో ఆల్రెడీ 152 ఉంది. సో 152, ఈ 1 ఇంటూ 1 అంటే 1, మొత్తం 153. మళ్ళీ n ఈక్వల్ టు n/10. n/10 ఎంత, కోషంట్ ఎంత, n/10 అంటే ఏం తీసుకుంటాం, కోషంట్ 0. సో 0 గ్రేటర్ దాన్ 0 అనేది కండిషన్ ఫెయిల్ అయిందనమాట. సో కండిషన్ ఫెయిల్ అయినప్పుడు బయటకు వస్తుంది లూప్లో. ఇప్పుడు కండిషన్ ఫెయిల్ అయిపోయింది బయటలో. ఇప్పుడు చెక్ చేసిద్ది ఏ ఈక్వల్ టు సమ్. ఇప్పుడు సమ్లో ఎంత ఉంది, కండిషన్ చెక్ చేస్తాం. సమ్లో ఎంత ఉంది, 153. సో ఏ వాల్యూ ఎంత, 153. సో ఈ రెండు కూడా ఈక్వల్ అని అప్పుడు అవుతుంది. ఇచ్చిన నెంబరు యామ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. అలా కాకపోతే ఇచ్చిన నెంబర్ నాట్ ఏ యామ్స్ట్రాంగ్.